Garuda Express, an international courier service. నంద్యాల ఉప ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. గెలుపు కోసం ప్రధాన పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును నడిరోడ్డుపైనే కాల్చినా పర్వాలేదు అన్న విమర్శలు గుప్పిస్తున్నారు ప్రతిపక్ష నేత జగన్. టీడీపీ నేతలు కూడా ఆ రేంజ్లోనే కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. ఇక జనసేన బీజేపీలు గత ఎన్నికల మాదిరిగానే టీడీపీకి మద్దతిస్తాయా లేక సైలెంట్గా ఉంటాయా, ఎవరి దారి వాళ్లదే అన్న చందంగా వ్యవహరిస్తాయా? ఇక కాంగ్రెస్ అభ్యర్థి బరిలోకి దిగినా ఓటు బ్యాంకును చీల్చే అవకాశం ఉందని, తద్వారా ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా తక్కువ మెజార్టీయే. నంద్యాల ఉప ఎన్నికను పరిశీలిస్తున్న వాళ్లకు 5 ఏళ్ల కిందట అంటే 2012లో జరిగిన ఉప ఎన్నికలు గుర్తుకు వస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి విడిపోయిన జగన్ సెపరేట్గా పార్టీ పెట్టారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షం టీడీపీల నుంచి నేతలు వైసీపీలోకి వలస వెళ్లడం, ఆ క్రమంలో ఉప ఎన్నికలు రావడం, వైసీపీ 16 సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక కూడా ఆ స్థాయిలో సాగుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నంద్యాల గెలుపు కోసం విపరీతంగా కృషి చేస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే దాని ఫలితాలు రాబోయే ఎన్నికలపై పడుతుందని, ఒకవేళ ఓడిపోతే మరింత కష్టపడాల్సి ఉంటుందని అంటున్నారు. అలాగని టీడీపీ సేఫ్ కాదంటున్నారు. మొత్తానికి నంద్యాల బైపోల్ ఏపీ పొలిటికల్లో హీట్ని పెంచిందనే చెప్పవచ్చు.